హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇంత ముందుకు డిస్కస్ చేసినట్టు వీడియోస్లో చూసినట్టయితే మనకు థర్డ్ క్లాస్కి సంబంధించినటువంటి చాప్టర్స్ 1-2 డిస్కస్ చేసాం. సో ఈ యొక్క వీడియోలో మనము 3, 4 and 5 చాప్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో చాలామందికి ఒక అభిప్రాయం రావచ్చు, ఏంటి సార్ ఓన్లీ 1-2 అంటే 1 బిట్ 1 లైన్ సెంటెన్సెస్ లేదంటే 1-2 పాయింట్లు మాత్రమే ఈ వీడియోస్లో మీరు డిస్కస్ చేస్తున్నారు సార్ అని డౌట్ రావచ్చు. సో బేసిక్గా ఏంటంటే మనకి ఏదైతే మీరు చదవాల్సింది ఉందో అది నేను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి చదివేసి ఉన్నానమాట. సో అందులో ఏవైతే ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే అవసరమో దానికి సంబంధించిన మాత్రమే మనం ఇక్కడ బోర్డు పైన రాయడం జరిగింది, దాన్ని మాత్రమే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మీరు చేయాల్సిన పని నేను ఆల్రెడీ చేశాను కాబట్టి సో ఏవైతే ఎఫెక్టివ్ ఇంపార్టెంట్ ఆ పర్టికులర్ టాపిక్స్ని లేదా సెంటెన్సెస్ని బిట్స్ని మాత్రమే ఇక్కడ మీకు బోర్డు పైన కనిపిస్తాయి, అంతే మాత్రాన. కానీ సో ప్రతి ఒక్కటి కూడా మనకు అనవసరం. సో బేసిక్గా ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చినప్పుడు డెఫినెట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు తక్కువ కంటెంట్ ఉన్నప్పుడే ఎక్కువ రివిజన్ అవుతుంది. డైరెక్ట్గా మనకి ఏవైతే ఎగ్జామ్కి అవసరమో అలాంటి బిట్స్ మాత్రమే ఉండగలిగితే సో మనం ఈజీగా మనకు స్కోర్ చేయొచ్చు. అంతేకాకుండా ప్రతి ఒక్కటి చాప్టర్ని మొత్తం డిస్కస్ చేసి ఆ చాప్టర్లో అవుట్పుట్ ఏంటి, సో అల్టిమేట్గా వచ్చినటువంటి అవి బేసిక్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి మనకు ఇంపార్టెంట్ కాదనమాట. సో ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా క్వశ్చన్స్ వస్తాయో అవి మాత్రమే మనం బోర్డు మీద రాయడం జరిగింది, అవే ఇంపార్టెంట్. ఓకే, సో ఈ వీడియోలో మనం బేసిక్గా 3 చాప్టర్స్ని కవర్ చేస్తాం. ఓకే, సింగిల్ వీడియో 3 చాప్టర్స్ కవర్ చేస్తాం, ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ని డిస్కస్ చేస్తాం. రైట్, సో మనం థర్డ్ చాప్టర్ చూసినట్టయితే మనకు లెట్ అస్ ప్లే. సో ఈ చాప్టర్లో మనకు స్పెసిఫైగా చూసినట్టయితే ఒక గేమ్ గురించి మాత్రమే ఇక్కడ పాయింట్అవుట్ చేస్తున్నారు. ఓకే, సో ఒక గేమ్ గురించి, ఏ గేమ్ గురించి? పోలో గేమ్. సో బేసిక్గా చూసినట్టయితే పోలో గేమ్, రైట్. సో పోలో అనగానే హైదరాబాద్ అనేది చాలా ఫేమస్. ఓకే, సో హైదరాబాద్ పోలో ఆపరేషన్ కూడా మనకు హైదరాబాద్లో జరిగింది. ఎప్పుడైతే నిజామ్స్ పైన ఆపరేషన్ పోలో అనే జరగడం జరిగింది. ఎందుకంటే ఆపరేషన్ పోలో అనేది మనకు తెలుసు, ఎక్కువ మటుకు పోలో గేమ్స్ అనేవి ఇక్కడే కండక్ట్ చేస్తారు కాబట్టి. సో పోలో ఈజ్ ఏ గేమ్ వేర్ ప్లేయర్స్ విల్ రైడ్. సో దేనిపైన? ప్లేయర్ అనేవాడు గుర్రం పైన ఒక లాంగ్ స్టిక్ తీసుకొని, లాంగ్ స్టిక్ ఉంటుంది. సో లాంగ్ స్టిక్ ఉంటుంది, దాంతో కిందున్న బాల్ని స్ట్రైక్ చేస్తాడు. ఓకే, సో ఆ లాంగ్ స్టిక్ని ఏమంటారు అని ఇక్కడ ఎగ్జామ్లో అడగొచ్చు, ఓకే, దాన్ని ఏమంటారు? మ్యాలెట్ అని అంటారు. ఓకే, సో మ్యాలెట్. సో ఏదైతే పోలో గేమ్ ఉందో ఆ పోలో గేమ్ ఎలా ఆడతారు? గుర్రం పైన ఆడతారు. సో గుర్రం పైన ఒక వ్యక్తి కూర్చుంటారు, ప్లేయర్. తాను ఒక లాంగ్ స్టిక్ తీసుకుంటాడు, కింద బాల్ ఉంటుంది, ఆ బాల్తో దాన్ని కొట్టడం జరుగుతుంది. సో ఆ లాంగ్ స్టిక్ని ఏమంటారు? రైట్, మ్యాలెట్ అంటారు. ఓకే, అదేవిధంగా మనకు ఆల్రెడీ తెలుసు 14th నవంబర్ రోజు ఎస్పెషల్లీ చిల్డ్రన్స్ డేని మనం సెలబ్రేట్ చేస్తాం. ఎందుకు? జవహర్లాల్ నెహ్రూ గారి బర్త్డే కాబట్టి ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం. సో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ సో ఏదైతే ఆయన బర్త్డే రోజుని మనము నవంబర్ 14ని చిల్డ్రన్స్ డేగా సెలబ్రేట్ చేస్తాం. సో ఇది మనకు థర్డ్ చాప్టర్కి సంబంధించినటువంటి ఈవీఎస్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఎలిమెంట్, ఏదైతే గవర్నమెంట్ టెక్స్ట్కి సంబంధించింది. రైట్, సో ఎందుకు మనం ఈ యొక్క థర్డ్ క్లాస్ని డిస్కస్ చేస్తున్నామంటే బేసిక్గా మనకు డిఎస్సి కావచ్చు లేదా టెట్ కావచ్చు, ఇతర కాంపిటీషన్ కావచ్చు, మనకు బేసిక్గా థర్డ్ క్లాస్ నుంచే మనకు అనేది ఈవీఎస్ అనేది స్టార్ట్ అవుతుంది, అంటే సోషల్ కంటెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో థర్డ్ క్లాస్ నుంచి 12th క్లాస్ ఏదైతే డిఎస్సికి సంబంధించి అదే టెట్కి సంబంధించి. ఓకే, సో అందుకే మనం పర్టికులర్గా థర్డ్ క్లాస్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు 4th చాప్టర్. ఇక థర్డ్ చాప్టర్ అయిపోయింది. 4th చాప్టర్ చూసుకున్నట్టయితే షెల్టర్స్ ఆఫ్ యానిమల్స్. సో షెల్టర్స్ ఆఫ్ యానిమల్స్లో మనకు ఎలాంటి పర్టికులర్గా టాపిక్ లేదు, ఒక చిన్న స్టోరీ ఉంది. ఆ స్టోరీలో కూడా ఎక్కడెక్కడ పర్టికులర్గా దానికి సంబంధించిన షెల్టర్స్ కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో ఇందులో ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకు లేదు. సో ఓవరాల్గా సో దాని గురించి మనం ఏం కూడా బిట్స్ అనేవి రెడీ కాలేదన్నమాట. సో అంటే బిట్స్ లేవు అని చెప్పొచ్చు. రైట్, సో నెక్స్ట్ మనం
ఫిఫ్త్ చాప్టర్ ఏదైతే ఫిఫ్త్ చాప్టర్ ఉందో ది ప్లాంట్స్ అరౌండ్ అస్. ఓకే, ది ప్లాంట్స్ అరౌండ్ అస్ అనే చాప్టర్లో మనకు బేసిక్గా ఇక్కడ 3 ప్లాంట్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది, రైట్. సో అందులో చూసుకున్నట్టయితే ఒకటి వాటర్ లిల్లీ, ఓకే, లోటస్, వాటర్ లిల్లీ అండ్ లోటస్. ఆబ్వియస్గా మీకు కూడా తెలుసు వాటర్ లిల్లీ ఎక్కడ గ్రో అవుతుంది, అది నీళ్ళల్లో గ్రో అవుతుంది. ఓకే, గ్రో ఇన్ వాటర్. సో లోటస్ కూడా ఎక్కడ గ్రో ఇన్ ఏ వాటర్. సో ఆ ప్లాంట్ని ఏమంటారు, సో వాటర్ ప్లాంట్ అంటారు. సో ఇవి చిన్న చిన్నవి సిల్లీగానే ఉంటుంది, మనకు తెలిసిన విషయం, బట్ ఇక్కడ కంటెంట్లో ఉంది కాబట్టి మనం దాన్ని డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఆలివ్ నెక్స్ట్ చూసుకున్నట్టే ఆలివ్. సో ఆలివ్ ఇది మనకు ఎస్పెషల్లీ ఎక్కడ గ్రో అవుతుందంటే శాండీ సాయిల్. అంటే శాండీ సాయిల్ ఎక్కడ ఉంటుంది, శాండ్ ఎక్కడ ఉంటుందో అక్కడ గ్రో అవుతుంది. అది డెజర్ట్ ప్లానెట్. ఎక్కడైతే డెజర్ట్ ఉంటుందో, మనకు తక్కువ మొత్తంలో వాటర్ ఉంటుందో, డెజర్ట్లో ఆబ్వియస్లీగా రెయిన్ఫాల్ అనేది తక్కువ ఉంటుంది, దాన్నే స్కాంటీ ఆఫ్ రెయిన్ఫాల్ అంటాం, రైట్. సో తక్కువ మొత్తంలో రెయిన్ఫాల్ ఉంటుంది కాబట్టి సో హాట్ డెజర్ట్ హాట్గా ఉంటుంది. శాండ్, ఇసుక, సో ఇసుక ఆ శాండ్ సాయిల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మనకు డెజర్ట్ ప్లానెట్. సో ఆలివ్ ప్లాంట్ మనకు డెజర్ట్లో గ్రో అవుతుంది అన్నమాట. సో మనకు 3rd చాప్టర్ అండ్ 4th చాప్టర్ అండ్ 5th చాప్టర్. సో ఈ వీడియోలో మనం బేసిక్గా 3 చాప్టర్స్ని కవర్ చేసాం. సో నెక్స్ట్ వీడియోలో మనం బెటర్గా ఇంకా షార్ట్ వీడియోస్లో చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో తక్కువ కంటెంట్ని ఉంది కాబట్టి ఒక వీడియోలో మ్యాక్సిమం 2 నుంచి 3 లేదా 2 నుంచి 3 or 4 చాప్టర్స్ లేదా ఒకటే చాప్టర్, ఒక్కొక్క చాప్టర్ బట్టి కంటెంట్ బట్టి మనము వీడియోస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి చిన్న షార్ట్ ఇక్కడ చాప్టర్లో చూసినట్టయితే 4th చాప్టర్లో మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, దాని గురించి పర్టికులర్గా మనకు ఒక చాప్టర్ చేసి దాన్ని వీడియో చేస్తే బాగుంటుంది. కాబట్టి సో ఓవరాల్గా ఇలాంటి కంటెంట్ చాలా తక్కువ ఉంటే బెటర్గా మనము ఒకటే వీడియోలో ఆ యొక్క 3-4 చాప్టర్స్ని కంప్రెస్ చేసి ఒక వీడియోగా చేస్తే అది బెటర్గా ఉంటుంది నా ఫీలింగ్. సో మీకు కూడా తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ని కవర్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మీరు నోట్స్ రూపంలో రాసుకుంటే డైరెక్ట్గా క్వశ్చన్స్ ఇక్కడ నుంచే వస్తాయి కాబట్టి డెఫినెట్గా మనం క్వశ్చన్ అనేది ఎక్కడి నుంచి రేజ్ అవుతుందని చెప్పలేము, ఏ క్లాస్ నుంచి అడుగుతాడో కూడా చెప్పలేము. సో కాబట్టి దీన్ని నోట్స్ రూపంలో రాసుకుంటే అది బెటర్గా మీకు యూస్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ క్లాసెస్ని చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.